హైదరాబాద్లో భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ గుట్టురట్టయింది. ఫిన్టెక్ ముసుగులో 5,000 కోట్ల దందా జరిగినట్టు డీజీజీఐ గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయలు మళ్లించినట్టు తెలుస్తోంది. 5,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టి దుబాయ్కి మళ్లించారు. టెక్నాలజీని వాడి బ్యాంకులకే టోకరా వేశారు హైదరాబాద్ వాసులు. ఓటీపీ లేకుండానే 5,000 కోట్ల నిధులు మంజూరు బదిలయ్యాయి. దుబాయ్ కేంద్రంగా మాస్టర్ మైండ్ నడిచినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో తీగలాగితే డొంక కదిలింది. హైదరాబాద్ కేంద్రంగా 5,000 కోట్ల ఆన్లైన్ గేమింగ్ ఫిన్టెక్ స్కామ్ను బయటపెట్టారు డీడీజీఐ పోలీసులు. ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి నెట్వర్క్ నడిపిస్తున్నట్టు గుర్తించారు. ఈ భారీ స్కామ్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీ ముసుగులో భారీగా ఆన్లైన్ గేమింగ్ స్కామ్ కి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకోవడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా కూడా సిజిఎస్టీని పూర్తిగా ఎగవేత నామం పెట్టే ప్రయత్నం చేశారు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది సిజిఎస్టీ ఆఫీస్. ఇది ప్రస్తుతం మనం చూస్తుంది సెంట్రల్ జిఎస్టీ ఆఫీస్. ఈ ఆఫీస్కి సంబంధించి విగోఫిన్ అనే ఒక కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు ఇద్దరు, ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ముసుగులో భారీగా ఆన్లైన్ గేమింగ్లో ఆడిపించడం జరిగింది. ఫన్ అండ్ మ్యాచ్ 360 మరియు రసేజీ ఈటీ 247 ఈ రెండు వెబ్సైట్ల ద్వారా ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడడం మొదలుపెట్టారు. ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నగదు ట్రాన్సాక్షన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఆ నగదు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వీళ్ళు 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓషియానిక్ వెబ్ సొల్యూషన్స్ అలాగే వెబ్ విన్ సొల్యూషన్స్ అనే 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఈ షెల్ కంపెనీలకు ఈ ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని కూడా బదిలీ చేసేవారు. అలాగే ఇక్కడి నుండి వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయల డబ్బుని దుబాయ్కి పంపించినట్లు కూడా అధికారులు, సిజిఎస్టీ అధికారులు గుర్తించడం జరిగింది. అది కూడా ఒక బ్యాంకుకు సంబంధించి ఏపీఐ ఏదైతే ఉంటుందంటే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీకి సంబంధించిన ఉద్యోగులకు ఒకేసారి శాలరీ వేస్తే దానికి ఓటీపీ అనేది ఉండదు. ఆ ఓటీపీ అనేది అవసరం ఉండని ఏపీఐ వినియోగించుకొని దాని ద్వారా ఎలాంటి పాస్వర్డ్లు అవసరం లేకుండానే వీళ్ళు 5,000 కోట్ల రూపాయలని నేరుగా దుబాయ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా రియల్ మనీ గేమింగ్తో పాటుగా ఎస్క్రో ఖాతాల వినియోగం ద్వారా వీళ్ళు ఈ దుబాయ్కి నగదు ట్రాన్సాక్షన్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించి, విగోఫిన్ కంపెనీకి సంబంధించి ఒక కీలక ప్రతినిధిని, ఆ కంపెనీకి సంబంధించిన కీలక వ్యక్తిని ప్రస్తుతం సిజిఎస్టీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్న ప్రభు అలాగే రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన జిఎస్టీ ఏదైతే 28% ఉంటుందో దీన్ని ఎగ్గొట్టేందుకు వాళ్ళు దుబాయ్కి ఏ విధంగా నగదు ట్రాన్సాక్షన్ చేశారు దానికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇద్దరు డైరెక్టర్లు కూడా సిజిఎస్టీ ముందు విచారణకు హాజరైతే పూర్తి స్థాయి సమాచారం కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాజరమేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.